నీ జీవితం అనే ప్రయాణంలో ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానికి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా అడుగులు వేసుకుంటూ తీర్మానాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా జీవించాలని వెళ్ళు. ఆ మార్గము కాసేపు నీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ ఆ తరువాత నిన్ను సమాధి చేసి పడేస్తుంది. ఎంతకాలం ఎంజాయ్ చేశాడండి తప్పిపోయిన కుమారుడు? కొంతకాలం, అల్పకాలం. బైబిల్ సెలవిస్తుంది అల్పకాల పాప భోగము. అంటే పాపము అనే భోగంలో అల్పకాలం, కొంచెం కాలం సంతోషం ఉందట, కానీ అది కేవలం తాత్కాలికం. కానీ అది మిగిల్చేది మాత్రం శాశ్వత కాల శిక్ష. అదేంటి తెలుసా? అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి నరకం. సహోదరి సహోదరులు, ఆఖరివాడు ఆస్తి కావాలన్నాడు. ఆలస్యం చేయకుండా అందనంత దూరం వెళ్ళిపోయాడు. అల్లరి చిల్లరిగా తిరిగాడు, ఆటపాటలతో మునిగి తేలాడు, అపవిత్రమైన పనులన్నీ చేశాడు. హఠాత్తుగా ఆవిరైపోయాడు. ఎప్పుడైతే ఆవిరైపోయాడో అపాయము, ఆకలి మంటలు ముంచుకొచ్చినాయి. అనాథగా మిగిలిపోయాడు, అడ్రస్ లేనివాడైపోయాడు, ఆకలి తట్టుకోలేక అల్లాడిపోయాడు. ఇలా అవుతాడని పాపం ఆ తప్పిపోయిన కుమారుడికి ముందు తెలియదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఈ ఉపమానం ద్వారా నీకు నాకు తెలియచేస్తున్నాడు. ఏడో తెలుసా? నేను లేని మార్గము నీకు ప్రమాదము, నేను లేని స్నేహము ప్రమాదము, నేను లేని ఉద్యోగము ప్రమాదము, నేను లేని కుటుంబము ప్రమాదము, నేను లేని సంపాదన ప్రమాదము, నేను లేని సంబంధాలు ప్రమాదము. ఈరోజు ఎవరైనా దేవుని యొక్క సన్నిధి లేని దేనైనా సరే నువ్వు ఏర్పరచుకున్నా, చేసే ప్రయత్నం చేసినా అది నీకు ప్రమాదాన్ని తీసుకురాబోతుంది, అపాయమే మిగల్చబోతుంది. అడుగుతున్నా, దేవుని వైపుకు దగ్గరగా వస్తున్నావా? రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతున్నావా? ఒకవేళ నువ్వు దేవునికి దూరం అవుతున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? అపాయానికి నువ్వు చేరువవుతున్నావు. త్వరలోనే భయంకరమైనటువంటి పెను తుఫాన్లో చిక్కుకొనబోతున్నావు. ప్రాణ అపాయ స్థితిని చేతులారా కొంచెచ్చుకోబోతున్నావు.